రామగుండం పట్టణంలోని టెంపుల్ రోడ్డులో చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళల పరిస్థితిని పల్లికొండ రాజేష్ భరోసా స్వచ్ఛంద సంస్థ వారికి తెలియజేయగా భరోసా వారు స్పందించి కూరగాయలు మక్క కంకులు అమ్ముకొని జీవనం సాగిస్తున్న మహిళలకు మోక్షానంద్ జన్మదినం సందర్భంగా దాతలు తల్లిదండ్రులు తేజస్విని రవీందర్ గార్ల సహకారంతో ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్టు కోళ్ల లక్ష్మణ్ గారి చేతుల మీదుగా గొడుగులు అందజేయడం జరిగింది। ఈ సందర్భంగా పల్లికొండ రాజేష్ మాట్లాడుతూ రోడ్డు మీద చిరు వ్యాపారం చేసుకొని జీవిస్తున్న మహిళల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నటువంటి మంచి సంకల్పంతో 4 గొడుగులను చిరు మహిళా వ్యాపారులకు అందజేయడం చాలా హర్షణీయమని భరోసా స్వచ్ఛంద సంస్థ వారు నిస్సహాయులకు విశేషమైన సేవలు అందిస్తున్నారని రాబోయే రోజుల్లో భరోసా మరింత ముందుకు పోవాలని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని మాట్లాడడం జరిగింది। ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోళ్ల లక్ష్మణ్, భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ నసీమా మేడం, లయన్స్ క్లబ్ ఆఫ్ మగువా మెంబర్స్ వీనా సింగ్, శశికళ మేడం గార్లతో పాటు రేగొండ కాంతయ్య, యువ నాయకులు పల్లికొండ నరేష్, జేసీ, పల్లికొండ సంతోష్, ఆసిఫ్, అనిల్, మనోజ్, సాయి వంశీ, ఎల్ఐసి సత్యనారాయణ గార్లతో పాటు చిరు వ్యాపారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు స్థానిక రామగుండం పట్టణంలో భరోసా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్ట్ కోళ్ల లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి శశికళ మేడం గారికి, అదేవిధంగా శ్రీమతి వీనా సింగ్ మేడం గారికి, భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నసీమా మేడం గారికి, అదేవిధంగా స్థానికులు రేగొండ కాంతయ్య గారికి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, నరేష్ గారికి, సంతోష్ గారికి, ఆసిఫ్ గారికి, చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రామగుండంలో చిరు వ్యాపారం చేసుకొని కూరగాయలు అమ్ముకొని కంకులు అమ్ముకొని జీవనోపాధి పొందుతున్నటువంటి వారి పరిస్థితిని అర్థం చేసుకొని భరోసా స్వచ్ఛంద సంస్థ వారు దాతల సహకారంతో మరి వారికి ఎండకు కానీ లేకపోతే వర్షానికి కానీ రక్షణగా ఉండాలని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళ వ్యాపారాభివృద్ధికి కూడా వారు అండగా ఉండాలనే ఒక మంచి ఆలోచనతోని ఈరోజు దాతల సహకారంతో మోక్షానంద్ బర్త్డే సందర్భంగా వారి తల్లిదండ్రులైన రవీందర్ తేజస్వి గారు ఈ యొక్క గొడుగులను వారికి అందజేయడం జరిగినది। మరి ఆ అబ్బాయి మోక్షానంద్ ఆయురారోగ్యాలతో ఇల్లు నూరేళ్ళు సుఖ సంతోషాలతో అధ్యయనాలను కోరుకుంటూ భరోసా స్వచ్ఛంద సంస్థ వారు చిరు వ్యాపారం చేసుకొని జీవనం పొందినటువంటి వారి అభివృద్ధి కోసం పాటుపడుతూ ఈ రకంగా సేవా కార్యక్రమాన్ని సహాయం రూపంలో అందజేయడం నిజంగా చాలా అభినందనీయమని ఈ యొక్క సందర్భంగా వారికి ఇక్కడ ఉన్న వారందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో కూడా భరోసా స్వచ్ఛంద సంస్థ వారు మంచి మంచి కార్యక్రమాలు ఇలాగే చేయాలని, మరింత ముందుకు పోవాలని, ఈ యొక్క కార్యక్రమానికి విలువగానే విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను।